హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో పుదీనా పలావ్ని ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వెజిటేరియన్ తినేవాళ్ళు అలాగే ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా చేయాలి అనుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి, త్వరగా అయిపోతుంది. అదే కాకుండా ఉదయమే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేసేయచ్చండి, టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని నేనైతే గ్లాస్ బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ని కడుక్కొని శుభ్రంగా వాటర్ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది, 30 నిమిషాలు. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 7 పచ్చిమిర్చి వరకు వేసుకొని అలాగే ఒక కట్ట పుదీనా వేసుకోవాలి. నేనైతే ఒక కట్ట తీసుకున్నాను, మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి, బియ్యం బట్టి. తర్వాత కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను, అలాగే కొంచెం ఉప్పు వేసుకుని దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి మీకు తగ్గట్టు వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తినేవారైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు అయితే నేను తీసుకున్నాను. దానికి ముందుగా కొంచెం షాజీరా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పలావ్ సామాన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు అనేది వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగాని. ఈ ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోనే క్యారెట్, బంగాళదుంప వేసుకుని బాగా కలిపేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చండి. బీన్స్ అలాగే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బంగాళదుంపనే వేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో పుదీనా పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకుని కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీరు పుదీనానే కాదండి, ఏ ఆకుకూరలైనా తీసుకోవచ్చు, అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు అదే నార్మల్ రైస్ తీసుకుంటే కనుక ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం బాస్మతి రైస్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రైస్ అనేది. వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని అలాగే ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు చూసుకొని వేసుకోండి. అలాగే ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది మళ్ళీ తక్కువైపోతే చప్పగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి కలుపుకుని లిడ్ పెట్టేసి అలాగే మనం పైన ఏదైనా బరువును పెట్టామనుకోండి, ఇలా పర్ఫెక్ట్గా పుదీనా పలావ్ అనేది వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా పిల్లలకి చేసి పెట్టాలన్నా ఇలా ఎగ్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.